తలలు వంచండి. మన ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాకు సాక్షి అయినటువంటి వాడా మీకే స్తోత్రం. నా ముందర దాటిపోవాడా నీకే మహిమ. నా న్యాయకర్త అయినటువంటి వాడా మీకే స్తుతి. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడా మీకే స్తోత్రం. నీతిమంతుడైన యేసుక్రీస్తు నీకే మహిమ. నన్ను బలపరచు యేసుక్రీస్తు నీకే స్తుతి. నజరేయుడైన యేసు మీకే స్తోత్రం. యేసుక్రీస్తు అని ఉత్తరవాది నీకే మహిమ. ఆశ్చర్యకరుడా మీకే స్తుతి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయవాడు మీకే స్తోత్రం. మహోన్నతుడా మీకే స్తోత్రం. మా స్నేహితుడా మీకే మహిమ. పాపుల స్నేహితుడా మీకే స్తుతి. భక్తిహీనులు నీతిమంతులుగా చేయవాడా మీకే స్తోత్రం. తీయబడినటువంటి ఓటా నీకే మహిమ. నీ నిర్దోషమైన రక్తము కొరకు మీకే స్తుతి. నిష్కలంకమైన రక్తము కొరకు మీకే స్తోత్రం. అమూల్యమైన రక్తము కొరకు మీకే మహిమ. ప్రోక్షణ రక్తము కొరకు మీకే స్తుతి. మరి శ్రేష్టమైన పలుకు నీ రక్తము కొరకు నీకే స్తోత్రం. కొత్త నిబంధన రక్తము కొరకు నీకే మహిమ. నిత్య నిబంధన రక్తము కొరకు మీకే స్తుతి. దేవుని వరమైనటువంటి యేసుక్రీస్తు మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, నాయన ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీదకి పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా చేసి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. యెహోవా మా ప్రార్థన ఆలకింపు నాయన తండ్రి, మా విన్నపములకు చెవియొగ్గుము నాయన. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి మాకు ఉత్తరమిమ్ము నాయన తండ్రి. నాయన మీ యందు నేను నమ్మికించి ఉన్నాను నాయన తండ్రి. ఇగోనైనా ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున కాచి కాపాడరు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సార్వత్రిక సంఘంలోని ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ చేతులకే అప్పచెప్పుకుంటున్నాం నాయన. ఇగో సార్వత్రిక సంఘంలోని ప్రతి బిడ్డకు తండ్రి నాయన సిద్ధపాటు దయచేయండి నాయన. ఇగో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. బుద్ధిగల కంజకుల వలె మేము సిద్ధపాటు కలిగి ఉన్నట్లు తండ్రి, లేఖనములను దేవుని శక్తిని ఎరున్నట్లు తండ్రి మా మనోన్నతాలు వెలిగించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి మీరు కీర్తన గ్రంథం 85:2 వ్రాయించిన ప్రకారము నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు తండ్రి. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మాలో వేషధారం తీసివేయండి నాయన. సార్వత్రిక సంఘంగా తండ్రి మేము ఉన్నటువంటి మీ బిడ్డలమైన మేము తండ్రి మాలో చేదైన వేరేదైనా మొలిచి ఉంటే పేరుకు వేయం నాయన. నిజమైన ద్రాక్ష వల్లవరే తండ్రి మీతో పాటు అంటుకట్టబట్టుకు తండ్రి మాకు సహాయం చేయండి నాయన. ఇగో తండ్రి మొబైల్లో నాయన ఈ మొబైల్ ఎక్కువగా చూచుతూ తండ్రి సాతాను తంత్రాలు కలిగించే నేత్రాశలో పడిపోతున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. సహాయం చేయండి నాయన. మీరు ఎక్కల చాటున భద్రపరచండి తండ్రి. ఇంకా నాయన సార్వత్రిక సంఘంలో మీ బిడ్డల మీద మేమందరం ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము కలిగి ఉండినట్లు తండ్రి మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరూ భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. సాతాను తంత్రాలను ఎదిరించడానికి కావలసినటువంటి నాయన ఆత్మశక్తిని మాకు దయచేయండి నాయన. ఇదిగో తండ్రి మేము ప్రార్థన చేయకుండా తండ్రి అనేకుల బిడ్డలకు తండ్రి ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే ప్రతి దురాత్మను యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి బంధిస్తున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి. ఇదిగో తండ్రి మేము మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మహింపరచుటకు అడ్డగిస్తున్న ప్రతి శక్తులను తండ్రి, ప్రతి సాతాను శక్తులను ఇప్పుడే మా ప్రభును పరిశుద్ధులైన నాయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి నాయన ఇక బంధిస్తున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి. ఇగో మేమందరము కూడా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి ఇంద్రియ నిగ్రహం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా శరీరాలతో తండ్రి మిమ్మల్ని మహింపరచుటకు నాయన కృప చూపించండి నాయన. మీ దయారెక్కల చాటును భద్రపరచండి తండ్రి. ఇక నాయన మాలో అనేకులు నాయన ప్రార్థన తండ్రి మానివేసి ఉన్నారు తండ్రి. ఇక నేను ప్రార్థన మానుట పాపమని గుర్తెరగనటువంటి బిడ్డలు ఉన్నారు. అటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన ప్రార్థన మాకు నేర్పండి నాయన. ప్రార్థించడం నాకు సహాయం చేయండి తండ్రి. ప్రార్థనలో మాకు తోడై ఉండండి నాయన. మాలో విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి తండ్రి. విశ్వాసమందు నిలకడగా ఉండి చివరి వరకు స్థిరముగా ఉండినట్లు నాయన మాకు సహాయం చేయమని మీ దయారెక్కల చాటున భద్రపరచమని సార్వత్రిక సంఘంలో ఉన్న బలహీనమైనటువంటి బిడ్డలను తండ్రి, సోదరులో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ దక్షిణాస్తంతో
తండ్రి వారిని లేవనెత్తమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా శరీరాశను, నేత్రాశను, జీవపడమను జయించుటకు మాకు నేర్పండి నాయన. సంఘం నిమిత్తమునైనా మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. సంఘంలో జ్ఞానం వృద్ధి చేయమనైనా, సంఘంలో నుండి ఎవరి బిడ్డలను తండ్రి జ్ఞానవంతులు, విద్యాబుద్ధులు ఎందును దయచేసి మీ సన్నిధిలో నాయన బిడ్డలను స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. మేము విశ్వాసమందు స్థిరంగా ఉండి సాతాను క్రియలను లయపరచుటకు తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని ఒక దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన శోధనను సహించుడు వాడు ధన్యుడని లేఖనం సెలవిస్తున్న తండ్రి. శోధనలో బిడ్డలు నాయన అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటం పొందునని మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. శోధనలో ఉన్న బిడ్డలకి తండ్రి వారు తప్పించుకోవడానికి మార్గాలు దయచండి తండ్రి. ఇంకో నాయన సాధారణంగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదో దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడినని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలగజేయనని తండ్రి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 రాయించారు కదా తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఇంకో నాయన శోధన తండ్రి శ్రమను జయించటకు తండ్రి మాకు నేర్పండి నాయన. మేము శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉంటే ప్రార్థన చేయనట్లు తండ్రి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి నాయన సహాయం చేసి తండ్రి మా యందు నాయన శాంతిని, సమాధానాన్ని మాకు అనుగ్రహించి తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి గర్వము, కోపము, అసూయ, వ్యభిచారము, భోజన ప్రయత్నము, సోమర్తనము, ధనాశ తండ్రి వీటిలన్నిటిని జయించడానికి కావలసినటువంటి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన నేనే మిమ్మల్ని ఓదార్చబడను, చనిపో నరునికి మీరు ఎలా భయపడతారని సెలవిస్తున్నారు తండ్రి. ఇదిగో నేను మేము భయపడకుండానట్లు తండ్రి నాయన మీ దయారెక్కల చాటున భద్రపరిచి నాయన నీవు దయాళుడివై మేలు చేయొచ్చు తండ్రి. నీ కట్టడలు మాకు బోధిస్తున్నావు తండ్రి. అందరూ బట్టి మీకే వేలాది కుందా చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అదుపు బుద్ధి అనుగ్రహించే దేవుడు అని తండ్రి. ఇదిగో నా కపటపు నడతను మాకు దూరం చేయమని, మీ ఉపదేశం మాకు దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమనైనా, ఏ పాపం మమ్మ ఏలకుండానట్లు నాయన మాకు సహాయము చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి. ఇక నేను మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయుచున్నటువంటి తండ్రి ఎందరో తండ్రి సోషల్ మీడియాలో ఉన్నటువంటి నాయన ఎందరో తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో వారు ఎరుగు చేస్తున్న పాపం మండించమని తండ్రి. ఇగో నాయన సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెర్రితనమే కానీ రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తిని నాయన మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 1:8 వ్రాయించిన ప్రకారము తండ్రి ఆ బిడ్డలు ఏం చేస్తున్నారో వారికి తెలియదు తండ్రి. వారిని మన్నించండి నాయన. ఇదిగో తండ్రి నాశనానికి వెళ్ళే మార్గంలో ఉన్నారు తండ్రి. అయినప్పటికీ నాయన వారికి ఎరగకున్నారు నాయన. ఇగో వారికి హృదయాలు తెరవండి తండ్రి నాయన. బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తన వాసు హృదయాలు వారికి అనుగ్రహించండి తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య ప్రజలకి శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచండి తండ్రి. దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. ఇగో తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ, ఉద్యోగస్తులనే కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలను తండ్రి, కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. సేవ చేస్తున్నటువంటి కుటుంబీకులను తండ్రి, కుటుంబాలతో పాటు సేవ చేస్తున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలోనైనా కాపుదల దయచేయండి అయినా, రక్షణ దయచేయండి తండ్రి. మీ మంత్రము లేఖనములను దేవుడి శక్తిని ఎరున్నట్లు తండ్రి మాకందరికీ మనోనేతలు వెలిగించమని తండ్రి మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డల తలకు తండ్రి నాయన ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ నాయన ఏ సమస్యల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుని చున్నదో మీ మెరగంగా నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ బిడ్డల యొక్క అవసరాలు తీర్చమని అడుగుతున్నాం తండ్రి. నాయన క్రీస్తు యేసు ఐశ్వర్యనందు నాయన ప్రతి అవసరతలు మీరు తీరుస్తున్న విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇగో తండ్రి కపటపు నడతను మాకు దూరం చేసి నీ ఉపదేశం మాకు దయచేయమని అర్థిస్తున్నాం నాయన. ఇగో తండ్రి నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి మా బుద్ధి దయచేయము తండ్రి. అప్పుడు మేము మా పూర్ణ హృదయంతో దాని ప్రకారం మేము నడుచుకుందాం నాయన. వ్యర్థమైన వాటిని చూడకున్నట్లు మా కన్నులు త్రిపివేయం తండ్రి. నాయన నీ మార్గంలో నడుచున్నట్లు మమ్మల్ని బ్రతికించము నాయన. నాయన మేము బ్రతుకున్నట్లు తండ్రి మీ కరుణ కటాక్షాలు మా యందు ఉంచండి తండ్రి. ఇంకో నాయన మా కుటుంబాలలో నాయన ఏ విధమైనటువంటి గలిబిలి లేకుండా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను తండ్రి మీ చేతులకే అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఏ విధమైనటువంటి గలిబిడి లేకుండా తండ్రి ఇదిగో నాయన శాంతి సమాధానాలతో తండ్రి మీ సన్నిధిలో సమాధానం కలిగి నాయన ఉదయం సాయంకాల ప్రార్థనలు చేసినట్లు కుటుంబ ప్రార్థనలు మేము చేసినట్లు ప్రతి ఒక్కరికి జ్ఞానము బుద్ధిని అనుగ్రహించండి తండ్రి. ఏ విధమైనటువంటి నాయన దుష్టుడికి ప్రలోభాలకి లోబడకుండా తండ్రి నాయన మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా తండ్రి మేము బ్రతున్నట్లు తండ్రి కరుణ కటాక్షములు మాకు దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమని ఆయన. ఏ పాపం మమ్మ ఏలనీయకము తండ్రి. యెహోవా
అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి మా ప్రాణములు విడిపించము నాయన. యెహోవా మా నోటికి కావలించుము తండ్రి. మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము నాయన. తండ్రి ఇదిగోనైనా పాపం చేయవారితో కూడా దుర్నీతి కార్యంలో చొరబడకుండానట్లు మా మనస్సులను దుష్కార్యములకు తిరగనీయము తండ్రి. తిరగనీయకము తండ్రి. వారి రుచిగల పదార్థములు మేము తిరగయుందుము గాక. యెహోవా మీకు మేము మొరపెట్టుకొనుచున్నాం తండ్రి. మా ఆశ్రయదుర్గము నీవే నాయన. సజీవులున్న భూమి మీద మా స్వాస్థ్యము నీవే అని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికింపు నాయన. మీ నీతిని బట్టి మా ప్రాణముల శ్రమలోని తప్పించము తండ్రి. నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి కుటుంబాలతో పాటు సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు ఎట్టుపెట్టుకోవచ్చు తండ్రి. ఇగోనైనా ఇప్పటికి విడిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రతి కుటుంబకులను కూడా తండ్రి శాంతిని సమాధానాన్ని దయచేసి మీ దైరకల చాటును అని భద్రపరచమని ఇగోనైనా ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ చేతులకు ఎత్తుపెట్టుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థనైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.